హాయ్ గైస్, టెక్ న్యూస్ 67కి స్వాగతం. జూలై 8న లాంచ్ అవ్వబోతున్న 43mm OnePlus Watch 3 కీ స్పెక్స్ అండ్ కలర్స్ ఆప్షన్స్ రివీల్ చేసింది కంపెనీ. ఈ 43mm వాచ్ లో 1.32 డిస్ప్లే, స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. అలాగే కలర్స్ విషయానికి వస్తే బ్లాక్ స్టీల్, సిల్వర్ స్టీల్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా సరికొత్త మైండ్ అండ్ బాడీ ఎవల్యూషన్ ఫీచర్ ని తీసుకురాబోతుంది OnePlus Watch 3. వాట్సాప్ యాప్ ఆండ్రాయిడ్ వాళ్ళ కోసం డాక్యుమెంట్ స్కాన్ ఫీచర్ ని తీసుకొచ్చింది. అలాగే చాట్ థీమ్ వెరైటీ కలర్స్ ను కూడా తెచ్చింది. ఈ ఫీచర్ ఆల్రెడీ iOS వాళ్లకు ఇంతకు ముందే తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ 2.25.18.29 బీటా ద్వారా రోల్అవుట్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఆప్షన్ వాట్సాప్ తమ యాప్ లో థర్డ్ పార్టీ స్కాన్స్ లేకుండా చేయడమే లక్ష్యం. ఈ సరికొత్త అప్డేట్ ఇంకా స్టిల్ డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. అప్కమింగ్ శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయిన S26 సిరీస్ లో 16GB ర్యామ్ తో వస్తున్నట్లు టిప్స్టర్ రివీల్ చేశాడు. ప్రజెంట్ ఉన్న ఐఫోన్ మొబైల్ ర్యామ్ కి డబుల్ ర్యామ్ ఇది. శాంసంగ్ S25 అల్ట్రా మోడల్స్ లో అది కూడా సౌత్ కొరియా, చైనాలో మాత్రమే 16GB ర్యామ్ తీసుకొచ్చారు. ఈ శాంసంగ్ S26 సిరీస్ ఏకంగా 16GB ర్యామ్ తో రావడం బెటర్ మూవ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే మనం. GSM అరేనా వెబ్సైట్ ప్రకారం వివో నుంచి రాబోతున్న వివో X200 FE కాంపాక్ట్ మొబైల్ సూన్ ఇండియాలో లాంచ్ అవ్వబోతున్నట్లు పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. పర్ఫెక్ట్ ఫర్ వన్ హ్యాండ్ యూసేజ్ అని పోస్టర్ మీద రాసి ఉంది. స్పెక్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, 6500 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ హైలైట్. మొబైల్ ప్రైస్ అరౌండ్ 55,000 వరకు ఉండొచ్చని సమాచారం. మొత్తానికి ఇండియన్ మొబైల్ మార్కెట్ లో కాంపాక్ట్ ఫోన్స్ ట్రెండ్ నడుస్తుంది. యాపిల్ ఐఫోన్ 17 ప్రోలో యాపిల్ లోగోని చేంజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఉన్న లోగో ప్లేస్ కంటే కొంచెం కిందిగా లోగోని తీసుకొచ్చారు. యాపిల్ ఐఫోన్ 11 లో లోగోని చేంజ్ చేశారు చివరిసారిగా. మళ్ళీ ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ లో లోగోని చేంజ్ చేస్తున్నట్లు లీక్స్టర్ కన్ఫర్మ్ చేశాడు. లీక్స్టర్ ప్రకారం ఇప్పటికే మారిన లోగో ప్రకారంగా కేస్ కంపెనీస్ మొబైల్ కేసెస్ ని మార్చి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. లోగో గురించి మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్. డిజిటల్ చార్ట్ స్టేషన్ ప్రకారం ఒప్పో 15 సిరీస్ స్పెక్స్ రివీల్ అయ్యాయి. ఒప్పో 15 అండ్ 15 ప్రో మొబైల్స్ రెండిట్లోనూ 200MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ప్రీవియస్ మోడల్స్ లో కేవలం 50MP కెమెరాస్ మాత్రమే ఉండేవి. ఇక ఒప్పో రెనో 15 కాంపాక్ట్ 6.3 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే, ఒప్పో రెనో 15 ప్రో 6.78 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. బోత్ మోడల్స్ పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో తీసుకొస్తారని సమాచారం. OnePlus ఇండియాలో యూజర్స్ కోసం డోర్ స్టెప్ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ని అనౌన్స్ చేసింది. 1900+ పిన్ కోడ్స్ లో ప్రాజెక్ట్ స్టార్లైట్ లో భాగంగా ఈ ఎక్స్పాన్షన్ ని తీసుకొచ్చారు. జూన్ 30 లోపు ఈ నేషనల్ వైడ్ సర్వీస్ క్యాంప్ ని అక్రాస్ వీళ్ళ సర్వీస్ సెంటర్స్ ద్వారా యూజర్స్ కి ఫ్రీ డివైస్ హెల్త్ చెకప్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అందించనున్నాయి. అవుట్ ఆఫ్ వారంటీ డివైజెస్ కూడా సెలెక్టెడ్ రిపేర్స్ మీద 0 సర్వీసింగ్ ఛార్జ్ తీసుకోనున్నాయి. నాయిస్ కంపెనీ నుంచి నాయిస్ బడ్స్ మెరైన్ లాంచ్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం యూనిక్ అలోయ్ మెటల్ తో కేస్ వస్తుంది. 13mm డ్రైవర్స్ ఉండడం వల్ల బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. 32 డెసిబెల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ లభిస్తుంది. 10 మినిట్స్ మనం ఛార్జ్ చేస్తే 120 మినిట్స్ ప్లేబ్యాక్ వినొచ్చు. IPX4 రేటింగ్ కలిగిన ఈ TWS డైలీ యూజర్స్ ఫిట్ నుంచి సర్వైవ్ అవుతాయి. 2499గా ఉండే ఈ బడ్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా జూలై 1న 1499కే బై చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ 26,432 ప్రైస్ డ్రాప్ తో ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. స్పెక్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 6.8 ఇంచ్ క్వాడ్ HD+ MOLED డిస్ప్లే, 200MP మెయిన్ కెమెరాతో వస్తుంది. మరి కాస్త డిస్కౌంట్ కావాలంటే ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్, కార్డ్ డిస్కౌంట్స్ లాంటివి ఉన్నాయి. ప్రజెంట్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G మొబైల్ ప్రైస్ 87,965గా ఉంది. శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్ ఇట్. గూగుల్ న్యూ AI యాప్ డోపుల్ ని లాంచ్ చేసింది. విర్చువల్ గా అవుట్ఫిట్ ని ట్రై చేసే ఎక్స్పెరిమెంట్ AI ఇది. దీన్ని గూగుల్ ల్యాబ్స్ తయారు చేసింది. మనం ఫోటోని అప్లోడ్ చేస్తే డిఫరెంట్ అవుట్ఫిట్స్ చూడటానికి ఎలా ఉంటామో AI జనరేటెడ్ వీడియోని తయారు చేసి ఇస్తుంది. మనకు ఇష్టమైన అవుట్ఫిట్ డిజైన్స్ ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ లుక్ ని ట్రై చేయొచ్చు. ప్రజెంట్ ఈ ఫీచర్ iOS, ఆండ్రాయిడ్, US యూజర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. సూన్ ఇండియాలో చూడొచ్చు మనం. కంటెంట్ గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.